హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, వన్ ప్లస్ నార్డ్ CE4 మొబైల్ ఫోన్ అయితే రీసెంట్గానే లాంచ్ చేసింది. లాంచ్ చేసినప్పుడు మనం కూడా చెప్పుకున్నాం, వన్ ప్లస్ ఓకే మనకి మంచి ప్రైస్లోనే తీసుకొచ్చిందని చెప్పి. మనకి కార్డ్ ఆఫర్తో కలిపి 24,999 అంటే 25,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ని తీసుకొచ్చింది. అయితే ఆ టైంలో నేను కూడా తీసుకొని అన్బాక్స్ కూడా చేద్దాం అనుకున్నాను. కాకపోతే నిన్న చూస్తే మనకి మోటరోలా ఎడ్జ్ 50 Pro మొబైల్ని అయితే లాంచ్ చేసింది. వాళ్ళు కూడా అనుకున్న దానికన్నా ఇంకా తక్కువ ప్రైస్లో అయితే ఆ మొబైల్ని తీసుకొచ్చారు. బ్యాంక్ ఆఫర్స్తో కలుపుకొని మనకి 27,999 రూపాయలకైతే ఆ మొబైల్ వచ్చింది. మీలో చాలామంది నన్ను అడిగారనమాట, అన్న ఆ మొబైల్ తీసుకోవడం బెస్టా, ఈ మొబైల్ తీసుకోవడం బెస్టా, అంటే వన్ ప్లస్ తీసుకోవడం బెస్టా, మోటో తీసుకోవడం బెస్టా అని నన్ను అయితే అడిగారు. సో నేను కూడా మోటరోలా లాంచ్ అయిన తర్వాత ఏ మొబైల్ తీసుకొని అన్బాక్స్ చేస్తే బెటర్ అని చెప్పేసి కూడా ఆలోచించాను. ఈరోజు ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేద్దాం ఆన్ పేపర్. సో కంపేర్ చేసి ఏ మొబైల్ తీసుకోవడం బెస్ట్ అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం అనమాట. సో ఇంకా వీడియోని లైక్ చేయలేదా, వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వన్ ప్లస్ నార్డ్ CE4 మొబైల్ని ఈ రోజు నుంచి అయితే వన్ ప్లస్ సేల్కి తెచ్చింది. అంటే ఏప్రిల్ 5వ తారీఖున సేల్కి అయితే తీసుకొచ్చింది. మోటో ఎడ్జ్ 50 Pro ఏప్రిల్ 9వ తారీఖు నుంచి సేల్కి అయితే రాబోతుంది. అయితే ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేసే ముందు వీటి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, మనకి మోటరోలా చూస్తే బ్యాక్ సైడ్ సిలికాన్ వ్యాగన్ లెదర్ విత్ మెటల్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మనకి గ్లాస్ బాడీనే యూజ్ చేశారు. గొరిలా గ్లాస్ అంటున్నారు, ఏ గ్లాస్ నెంబర్ అయితే చెప్పలేదు. అటు సైడ్ మనం నార్డ్ CE4 కనుక చూస్తే ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ వీళ్ళు ప్లాస్టిక్ బాడీ వాడినట్టున్నారు. సో చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి మోటరోలా అయితే మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది కాబట్టి సో ఇక్కడ మోటరోలానే బెస్ట్ అని చెప్పొచ్చు బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే. ఇక రెండు మొబైల్స్లోనూ మనకి IP రేటింగ్ అయితే ఉంది. మోటరోలా మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ని ఆఫర్ చేస్తుంటే వన్ ప్లస్ IP54ని అయితే ఆఫర్ చేస్తుంది. సో ఇక్కడ చూసినా మనకి మోటరోలానే బెస్ట్ ఆప్షన్ అవుతుంది వాటర్ రెసిస్టెంట్లో చూస్తే. ఇక డిస్ప్లే పరంగా చూస్తే రెండిట్లోనూ చాలా డిఫరెన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మోటరోలా మనకి 3D కర్వ్డ్ డిస్ప్లేని ఆఫర్ చేస్తే, అదే వన్ ప్లస్ చూస్తే మీకు ఫ్లాట్ డిస్ప్లేని అయితే ఇస్తుంది. సో కొంతమంది ఫ్లాట్ డిస్ప్లే నచ్చవచ్చు, బట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ మనకి ట్రెండ్ కనుక చూస్తే 3D కర్వ్డ్ డిస్ప్లే అనేది ట్రెండ్గా అయితే నడుస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే మనకి ప్రీమియం ఫీల్ అయితే కలిగిస్తుంది. మోటరోలాలో చూస్తే మనకి OLED డిస్ప్లే 1 బిలియన్ కలర్స్తో 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో HDR10+ సపోర్ట్ కూడా అయితే ఇస్తున్నారు. అలాగే పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 2000 నిట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే సైజ్ మీకు 6.7 ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట. వన్ ప్లస్ చూస్తే ఇందులో మనకి ఫ్లోయిడ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ ఉంటుంది. 120 Hz మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీకు పీక్ బ్రైట్నెస్ నిట్స్ 1100 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే HDR10+ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే సైజ్ కూడా మీకు 6.7 ఇంచెసే ఉంటుందన్నమాట. మనకి స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చూస్తే మనకి మోటరోలా ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. ఓవరాల్గా ఇక్కడ మనకి డిస్ప్లే డిపార్ట్మెంట్లో చూసినా సరే మోటో బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక సాఫ్ట్వేర్ పరంగా చూస్తే రెండిట్లోనూ Android 14తోనే వస్తాయన్నమాట. ఎవరి UI వాళ్ళకైతే ఉంటుంది. అంటే మనకి కలర్ OS 14తో వన్ ప్లస్ అయితే వస్తుంది. మోటరోలా చూస్తే మనకి ఒక విధంగా చెప్పాలంటే క్లీన్ ఆండ్రాయిడ్ ఫీల్ని అయితే కలిగిస్తుంది అనమాట. అంటే స్టాక్ ఆండ్రాయిడ్ ఫీల్ అయితే మనకి ఖచ్చితంగా కలుగుతుంది. మనకి ల్యాగ్ ఫ్రీ పర్ఫార్మెన్స్ కూడా మనకి స్టాక్ ఆండ్రాయిడ్లో అయితే బెటర్గా చూస్తాము. ఇంకోటి మనం సాఫ్ట్వేర్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, మోటరోలా 3 OS అప్డేట్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్ ఇస్తూ ఉంటుంది. అదే వన్ ప్లస్ చూస్తే 2 OS అప్డేట్స్ని ప్రామిస్ చేస్తుంది. 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తుంది. సో సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నా, మనం అప్డేట్స్ పరంగా చూసుకున్నా ఇక్కడ మనకి మోటరోలానే బెటర్ ఆప్షన్ అవుతుందన్నమాట. కాకపోతే వన్ ప్లస్ ఇచ్చినంత స్పీడ్గా అప్డేట్స్ని మోటరోలా అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక స్పీకర్స్ చూస్తే రెండిట్లోనూ స్టీరియో స్పీకర్స్నే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రెండిట్లోనూ మనకి 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉండదు. ఇక మోటరోలా చూస్తే మనకి డాల్బీ అట్మాస్ని ప్రొవైడ్ చేస్తుంటే వన్ ప్లస్ హైరీస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. మనకి స్పీకర్స్ పరంగా చూస్తే రెండు వాటి ప్లేసెస్లో బెటర్ పర్ఫార్మే చేస్తాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి రెండు ఈక్వల్ అని చెప్పాలి. ఇక ప్రాసెసర్ పరంగా చూసినా రెండిట్లోనూ సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7th Generation 3 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. ప్రాసెసర్ పరంగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పడానికి అయితే ఏమీ లేదు. కాకపోతే మోటరోలా UFS 2.2ని ఆఫర్ చేస్తుంది. అదే అటు వన్ ప్లస్ చూస్తే UFS 3.1 ఇస్తుంది అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ మరి ఎందుకో మోటరోలా ఫూలిష్ పని చేసింది అనాలి. ఎంత బాగా అన్నీ తీసుకొచ్చి వీళ్ళు స్టోరేజ్ దగ్గర ఎందుకు కక్కుర్తి పడ్డారో తెలియలేదు. స్టోరేజ్ స్పీడ్గా ఉండేది మాత్రం ఇక్కడ వన్ ప్లస్ ఉంటుందన్నమాట. మనకి UFS 3.1 అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక NFC సపోర్ట్ అనేది మనకు మోటరోలా ఆఫర్ చేస్తుంది. NFC అయితే వన్ ప్లస్ ఇవ్వట్లేదు. కాబట్టి వన్ ప్లస్లో మీకు IR బ్లాస్టర్ అయితే ఉంది. సో NFC కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ మోటో బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక USB స్పీడ్లో కూడా చూస్తే రెండు మనకి Type-C పోర్ట్తో వచ్చినప్పటికీ మోటో USB 3.1 ఆఫర్ చేస్తుంది. అదే వన్ ప్లస్ చూస్తే USB
2.0 అయితే ఇస్తుంది అనమాట. అంటే ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది మీకు ఇంకా ఎక్కువగా మనకి మోటరోలానే ఉంటుంది. మరొకటి ఏంటంటే మనకి మోటరోలాలో డిస్ప్లే పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే పోర్ట్ 1.4తో అయితే వస్తుంది. డైరెక్ట్గా మీరు టీవీకి కానీ దేనికైనా మీరు దీని డిస్ప్లేని అయితే కనెక్ట్ చేయవచ్చు మోటరోలా నుంచి. సో యూఎస్బీ పరంగా చూస్తే మనకి మోటో బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక సెన్సార్స్ రెండిట్లోనే మనకు కావాల్సిన అన్ని సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటాయి. బ్యాటరీ విషయానికి వస్తే మనకు మోటరోలా 4500 mAh బ్యాటరీని అయితే ఆఫర్ చేస్తుంది. అదే OnePlus చూస్తే 5500 mAh బ్యాటరీని అయితే ఆఫర్ చేస్తుంది. సో బ్యాటరీ పరంగా ఎక్కువగా బ్యాటరీ లైఫ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ OnePlus బెటర్ ఆప్షన్ అవుతుంది. 1000 mAh బ్యాటరీ అనేది ఎక్కువగా ఇస్తుంది. ఇక ఛార్జింగ్ విషయాల్లోకి వస్తే మోటరోలా మనకి 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే ఇస్తుంది. అదే OnePlus చూస్తే 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే అందిస్తుంది. అలాగే మోటరోలాలో 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఎవరు మనకి వైర్లెస్ ఛార్జింగ్ అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది అయితే ఆఫర్ చేయరు. సో మోటరోలా అయితే ఆఫర్ చేస్తుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఛార్జింగ్ పరంగా చూస్తే మనకి ఇక్కడ మోటరోలా చక్కటి ఫీచర్స్ని అయితే ఆఫర్ చేస్తుంది. కాకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి బేస్ వేరియంట్లో 60 వాట్నే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఛార్జర్ కనుక చూస్తే సో దాంతోనే మీరు ఛార్జ్ చేసుకోవాలి. లేదనుకుంటే మీరు మళ్ళీ విడిగా 125 వాట్ని విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది మోటరోలాలో. అదే మనకి OnePlusలో చూస్తే అలా కాదు, 100 వాట్ అవుట్ ఆఫ్ ది బాక్సే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఇక కెమెరాస్ గురించి అనమాట. సో కెమెరాస్ చూస్తే మనకి మోటరోలా రేస్ సైడ్ త్రిబుల్ కెమెరా సెటప్ని అయితే ఆఫర్ చేస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.4తో వస్తుంది. ఇది మనకి పిక్సెల్ మ్యాక్రాన్ కూడా పెద్ద సైజ్ అయితే ఉంటుంది. 1.0 మనకి పిక్సెల్ మ్యాక్రాన్ అయితే ఉంటుంది. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఇక 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ను కూడా ఆఫర్ చేస్తుంది. ఇది కూడా మనకి OISతో వస్తుంది. మనకి 3x ఆప్టికల్ జూమ్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కెమెరా 13 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా వస్తే మీకు 50 మెగాపిక్సెల్ ఉంటుంది. అపర్చర్ 1.9తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. అలాగే 1080pలో 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరాకి. బ్యాక్ కెమెరా కూడా మీకు 4K 30 ఫ్రేమ్స్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అదే మనకి OnePlusలో కనుక చూస్తే బ్యాక్ కెమెరా మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. 0.8 పిక్సెల్ మ్యాక్రాన్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనం మోటోతో కంపేర్ చేసుకుంటే లైట్ అనేది అంత ఎక్కువగా అయితే ఇందులో ఉండదు. అలా అని చెప్పేసి ఈ సెన్సార్ ఏమి చిన్న సెన్సార్ ఏం కాదు. సోనీ లైట్ 600 సెన్సార్ అనమాట. ఇది కూడా మంచి సెన్సారే. ఇక సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 8 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. ఇది మనం ప్రతి మొబైల్లోనూ చూస్తుంటాం ఈ సెన్సార్ని. అయితే ఇందులో మనకి టెలిఫోటో సెన్సార్ అయితే లేదు. ఇది ఒక మైనస్ అని చెప్పాలి. OIS అయితే ఉంది ప్రైమరీ సెన్సార్కి. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4Kలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా మీకు 16 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇది సోనీ సెన్సార్ని యూజ్ చేశారు. బట్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 4Kలో వీడియో రికార్డ్ చేయలేరు. 1080p అది కూడా 30 ఫ్రేమ్స్లో వీడియో రికార్డ్ చేయగలరు. 60 ఫ్రేమ్స్ కూడా లేవన్నమాట. ఓవరాల్గా మనం ఆన్ పేపర్ కనుక మనం కెమెరా సెన్సార్స్ సో వీటి స్పెసిఫికేషన్స్ చూసుకుంటే బెటర్గా ఇక్కడ మనకి మోటరోలానే కనిపిస్తుంది అనమాట. సో మోటో ఈజ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. మీకు టెలిఫోటో సెన్సార్ని ఆఫర్ చేస్తున్నారు. అలాగే వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా 10 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ అదే 4K రికార్డింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇలా మనకి ఓవరాల్గా చూసుకుంటే కెమెరా పరంగా కూడా మోటరోలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అలా అని చెప్పి OnePlus ఉండదా అంటే OnePlus కూడా మీకు కెమెరా పరంగా ఉంటుంది. బట్ ఒకసారికి ఇంకా బెటర్గా మోటరోలా ఉంటుంది అనిపిస్తుంది ఇక్కడ. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే సో మనకి బెస్ట్ మార్కులు కొట్టేసింది ఇక్కడ మోటరోలా అని చెప్పాలన్నమాట. ప్రైస్ పరంగా చూస్తే ఒక 3000 రూపాయలు ఎక్కువగా ఉన్నప్పటికీ వీళ్ళు చాలా ఎక్కువగానే మనకి ఆఫర్ అయితే చేస్తున్నారు ఓ విధంగా చూసుకుంటే. సో నేను కూడా డిసైడ్ అయ్యాను OnePlus కన్నా మోటో మొబైల్ అంటే మోటో Edge 50 ప్రోని కొని అన్బాక్స్ చేసి రివ్యూ ఇద్దామని చెప్పి. సో ఏప్రిల్ 9వ తారీఖునైతే ఈ మొబైల్ సేల్కి అయితే రాబోతుంది. సో అక్కడ కొనాలా లేకపోతే ఈలోపు మనకి ఏమైనా సోర్సెస్ నుంచి మొబైల్ వస్తుందా అని చెప్పి కూడా ట్రై చేస్తున్నాను. వస్తే ఈ మొబైల్ మన ఛానల్లో అన్బాక్సింగ్ అలాగే రివ్యూ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలిసిందే కదా, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఈ 2 మొబైల్స్లో ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారు? ఒకవేళ ఆల్రెడీ OnePlus కొనేసి ఉంటే సో మీకేమనిపిస్తుంది? OnePlus కొనేసామని తప్పు చేసామనిపిస్తుందా? మోటోకి వెళ్ళాలనిపిస్తుందా? లేదు మేము OnePlusతోనే కరెక్ట్ మేము కొన్నామని అనుకుంటున్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.